యోనా గ్రంథము 2వ అధ్యాయము 2వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాము. కూపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకొంటిని. నీ పరిశుద్ధ ఆలయంలోనికి నీ వద్దకు నా మనవి వచ్చాను. అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచు వారు తమ కృపాధారమును విసర్జింతురు. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుని మరి వాక్యంలోనికి ముందుకు వెళదాము. సర్వోన్నతమైన స్థలములలో నివసించు పరిశుద్ధమైన తండ్రి, మీ నామము ఎంతో విలువైనది, అమూల్యమైనది, గొప్పది ప్రభువా. నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి మేము యోగ్యులము కాదు, కానీ కేవలము నీ కృపను బట్టి నాయన నేను మహింపరచడానికి భాగ్యమును మీరు ఇచ్చిన్నారు ప్రభువా. నీ రక్షణతో మమ్మల్ని అలంకరింపచేసి ఈ భూమి మీద సజీవులుగా మీరు నిలవబెట్టి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి నాయన నీ కృప అంతటిని బట్టి కూడా అయా కోటానుకోట్ల స్తోత్రాలు చెల్లించుకునిచున్నాం తండ్రి. మరి నాయన ఈ లోకంలో అనేకులు గతించిపోవచ్చున్నారు. నీవెవరో నాయన గ్రహించలేనటువంటి స్థితిలో ఉండి ఇంకను ధనమున్నటువంటి వారు, బలమున్నటువంటి వారు అనేకులు గతించిపోవచ్చున్నారు. అయినప్పటికీ ప్రభువా, ఇదిగో నీ కనికరమును బట్టి నాయన మమ్మల్ని ప్రేమిస్తూ ఈ లోకంలోనికి మమ్మల్ని నాయన నీ కృపతో నాయన సిద్ధపరిచి ఇటు రీతిగా నాయన ఈ యొక్క నాయన 27 దినములు ప్రభువా ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభువా మీతో కూడా గడపడానికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని అంతటిని బట్టి కూడా వందనాలు చెల్లించుకొనొచ్చు. ఈ దినమునకు నాయన మీరు నాయన నియమించినటువంటి ఈ వాక్యము మీది ప్రభువా. నేను నిష్ప్రయోజనమైనటువంటి వాడును, నాలో ఏమీ లేదు ప్రభువా. మీరు మాట్లాడమన్నది ప్రభువా, ప్రకటించుట నాయన నీ చిత్తము కనుక ప్రభువా. ఇదిగో నిలవబడిన నన్ను నీ సిలువ చాటును మరగపరిచి ఇదిగో నీ జీవము మాత్రమే ప్రకటింపబడినట్లుగా, నీ వాక్యము మాత్రమే ప్రకటింపబడినట్లుగా వినినటువంటి హృదయాలకు నాయన ఇదిగో దేవుని చిత్తము ఎరగబడినట్లుగా నీ కృపను దయచేసి అయ్యా ఇదిగో నాయన అయ్యా నీ వాక్యము ప్రభువా తండ్రి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధముగా మీరు ప్రకటించండి, బోధించండి. నీ చిత్తము వారికి సంపూర్ణము తెలియబడినట్లుగా దేవా మీరు సహాయం చేయండి. మాకు మీ మాటలు అందించండి ప్రభువా. పరిశుద్ధాత్మదేవుడా మీరుండి మాతో మాట్లాడి నాయన ప్రభువా మీరు నాయన తండ్రి ఇదిగో నాయన నీ కృపలో వర్ధిల్లింప చేసి తోడుగా ఉండి దుష్టుని యొక్క ఆత్మలన్నిటినీ కలవరపరచు నియమములన్నిటినీ మీరు తండ్రి తొలగింపచేసి మీరే మాట్లాడి నడిపించి మహిమ పొందుకొనమని యేసు నామమును బట్టి అడిగి ప్రార్థిస్తూ పొందుకొని నామ తండ్రి, ఆమేన్, ఆమేన్. మరి అవకాశం ఇచ్చినటువంటి సేవకులకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేసుకొనిచున్నాను. సంఘము కూడా హృదయపూర్వక వందనాలు తెలియచేసుకొనిచున్నాను. దేవుని యొక్క లేఖనము మరి ఇక్కడ సెలవిస్తున్నది ఏమనేనంటే మత్తయి కుమారుడైనటువంటి యోనా గారిని గురించి సెలవిస్తూ ఉన్నది. ఆయన మరి నినివే పట్టణమును గురించి దేవుడు తన వాక్కును మరి తీసుకుని వెళ్ళమని చెప్పినప్పుడు ఆయన దేవుని యొక్క వాక్కును మరి కాదని చెప్పి ఆయన తిరుగుబాటు చేసి ఏం చేశాడు, మరి నినివేకు వెళ్ళమంటే తర్షీషునకు పోయాడు. ఈ వృత్తాంతం అంతా కూడా మనకు తెలిసిందే. ఆ తర్వాత మరి తిమింగలం మింగడము, ఆ తర్వాత ఆ యొక్క చేప కడుపులో ఉన్నటువంటి అనుభవములో భక్తుడు ఉండి మాట్లాడుచు ఉన్నటువంటి విధానాన్ని మనం చదువుకుని ఉన్నాము. ఆయన ఏ స్థితిలో ఆయన ప్రార్థన చేస్తున్నాడో మనం ఎరిగి ఉన్నాము. ఎందుకనంటే ఇక్కడ ఆ యొక్క చేప కడుపులో, తిమింగలము కడుపులో ఉండి తన ప్రాణము ఎలా ఉన్నది అనంటే మూర్ఛిల్లినటువంటి స్థితిలో కోపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకుంటుని నీ పరిశుద్ధాలయంలోనికి నీ వద్దకు నా మనవి వచ్చెను అని చెప్తూ అంటున్నాడు కదా. అసత్యమైనటువంటి వ్యర్థ దేవతల యందు లక్ష్యం ఉంచినటువంటి వారు తమ కృపాధారమును విసర్జించుతురు అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఆయన ఉన్నటువంటి స్థితిలోనైతే బ్రతకడమే కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నది.
ఆ స్థితిలో ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నటువంటి స్థితిలో ఆయన ప్రార్థన ఎక్కడుందని చెప్పి ఉన్నాడంటే, నీ పరిశుద్ధ ఆలయంలోనికి నీ వద్దకు నా మనవి వచ్చును అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. అంతేకాకుండా అసత్యమైనటువంటి వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచు వారు తమ కృపాధారమును విసర్జించుదురు అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు. మరి ఈ భాగంలో దేవుడు మనకు తెలియచేసేటటువంటి మాట ఏమిటి అంటే, చాలామంది జీవితంలో ఇప్పుడు ఉపవాసం ఉన్నటువంటి పరిస్థితుల్లోనికి దేవుడు సెలవిచ్చినప్పుడు ఇజ్రాయేలు ప్రజల స్థితి అంతా కూడా ఎలా ఉందనంటే వ్యర్థమైనటువంటి స్థితిలో ఉన్నారంట. వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారు అని అంటే, దోషములతోనూ అపరాధములతోనూ వారు నిలిచి ఉండడాన్ని బట్టంట వారు మాట చెప్పినను కూడా వారు విని ఎక్కడ పశ్చాత్తాపడి మరలా దేవుడు వారి తట్టు తిరుగుతారో అని చెప్పి యోనా గారికి ముందే ఎరిగి ఆయన చెప్తున్నాడు. ఏమని? యేసయ్యా, నీ విషయంలో వారు గోనెపట్ట కట్టుకొని ప్రార్థించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలట మారు మనస్సు పొందుతారని చెప్పి ఆయన క్లియర్ చేసుకొని నేను అక్కడికి వెళ్ళను అని చెప్పి తిరుగుబాటుతో వెళ్ళిపోయాడు ఆయన. కానీ దేవుడు ఏం చేశాడు? అది ఆయనకు ముందే తెలుసు. ఎందుకు? దేవుని యొక్క వాక్యము ప్రకటింపబడగా మారవలసినటువంటి వారందరూ కూడా తమ వ్యర్థతనంతా కూడా విడిచిపెట్టి మారతారని తెలిసి కూడా ఏం చేస్తున్నాడు? వెనక్కి వెళ్ళిపోతున్నాడు. నినివేకి వెళ్ళమంటే తర్షీషునకు వెళుతున్నాడు. ఈ యొక్క అధ్యాయ భాగంలోనే వారు 3వ అధ్యాయము 6వ వచనంలో కూడా ఇక్కడ చెప్తున్నాడు. 7 నుంచి చదివితే, మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞయగా ఒకవేళ దేవుడు మనస్సు తిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనం లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. అంటే మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలను, మనుషులేమి పశువులనేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలనని జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలనని అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినివే వారు తమ చెడునడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. యోనా దీన్ని చూచి బహుచింతాక్రాంతుడై కోపగించుకుని. అంటే చూడండి, ఇక్కడ ఉపవాసం ఉన్నప్పుడు ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా మరి వారు ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడన్నటువంటి స్థితిని చూచి మరి ప్రకటించినటువంటి వాక్యానుసారముగా వారు మారు మనసు పొందారు అని తెలుసుకొని ఆయన కోపగించుకొని వెళ్ళిపోయాడట. కానీ ఇజ్రాయేల్ ప్రజల విషయంలో దేవుడు ఎంతమంది ఉన్నారని ఆయన విడిచిపెట్టాలని కోరుకుంటాడు? ఆయన నశించిపోవచ్చున్నటువంటి ఒక్క గొర్రె కోసమే ఆలోచించేటటువంటి దేవుడు ఈ నినివే పట్టణం యొక్క ప్రజల యొక్క స్థితి అంతా ఎంత ఉందంటే 1,20,000 మంది ప్రజలు ఉన్నారు. ఇదే అధ్యాయం 4వ అధ్యాయము 11వ వచనంలో ఉంటుంది. 120,000 కంటే ఎక్కువ కుడి ఎడమలో తిరిగిన జనమును బహు పశువులు ఉన్నాయట. దేవుడు ఒక్క పాప విషయంలోనే మారు మనసు పొందితేనే సంతోషించి ఆనందపడే దేవుడు ఉపవాసం ఉన్నటువంటి పరిస్థితుల్లో 120,000 మందిని వదిలిపెట్టుకోవడం అనేది అసాధ్యమైనటువంటి పని. కాబట్టి వారు చేసిన దోషాలు ఉన్నాయి, వాళ్ళు చేసినటువంటి అపరాధాలు ఉన్నాయి. కానీ దేవుడు ఏమని సెలవిస్తున్నాడు? సువార్తను ప్రకటించి రక్షించమని తెలియచేసినటువంటి యోనాకు ఇతనేమంటున్నాడు? ఖచ్చితంగా వారు మారు మనసు పొందుతారు. అది ఆయనకి ఇష్టంగా లేదు. ఖచ్చితంగా తెలుసు, నేను వెళ్ళి ప్రకటన చేస్తే ఈ 120,000 మంది కూడా మారు మనసు పొందుతారు. అది దేవుని చిత్తమైనా కానీ ఆయన ఏం చేశాడు? కోపగించుకొని వెళ్ళిపోయాడు. ఆయనకు బుద్ధి చెప్పడానికి
సొర చెట్టును నాటించి ఒక్క రోజులోనే నీడను తీసుకొచ్చి మరలా ఒక్క రోజులోనే ఏం చేశాడు, నీడను తీసివేసినప్పుడు ఆయన కోపం వచ్చిందట. ఏమంటున్నాడు వెంటనే, దేవుడు ఈ చిన్న విషయంలోనే నువ్వు కోపగించుట న్యాయమా అని దేవుడు ప్రశ్న వేసినప్పుడు, నా యొక్క హృదయం ఎలా ఉన్నది అని అంటే 1,20,000 మందిని రక్షించాలన్నటువంటి సంకల్పాన్ని మరచి నీవు అటు ఇటు వెళ్ళిపోతే నా చిత్తాన్ని నేను ఎలా చేయాలి? అందుకనే దేవుడు ఏం చేశాడు, ఆ యొక్క తిమింగలము కడుపులోనికి వెళ్ళినప్పుడట ఆయన పరిస్థితిని వర్ణిస్తూ ఆయన చెప్తున్నాడు, కోపంలో నా ప్రాణము మూర్ఛిల్లినది, అయినను నేను దేవుని యొద్ద చేసినటువంటి ప్రార్థన ఆలకించాడు అని చెప్పినాడు. చెప్పినప్పుడు వారంట చెప్తున్నారు కదా, ఇక్కడ ఆయన ప్రార్థన చేస్తూ చెప్తున్నాడు, అసత్యమైన వ్యర్థ దేవతలందు లక్ష్యముంచినటువంటి వారు ఇప్పుడు తమ యొక్క కృపాధారమును విసర్జించుదురు అని చెప్తున్నాడు. మనం అనుకుంటాము ఏమిటి ఈ అసత్యమైనటువంటి వ్యర్థ దేవతగా? ఇజ్రాయేల్లో చాలా ఉన్నాయండి, ఇజ్రాయేల్లో చాలా ఉన్నాయి. చెడుతనము అనేది ఏదైతే నిలిచిన్నదో, సత్యము కానిది ఏదైతే నిలిచిన్నదో దానికే వాళ్ళు ఏం చేస్తున్నారంటే పూజ చేస్తున్నారు. సత్యము కానిది ఏదైతే ఉన్నదో, చెడుతనం ఏదైతే ఉన్నదో వారిలో అవన్నీ కూడా నిలవడాన్ని బట్టి వారి దోషములంట దేవునికి వెళ్ళిపోయిందంట, వారి పాపమంతా కూడా దేవునికి వెళ్ళిందంట. దానిని బట్టే ఇప్పుడు ఏం చేస్తున్నాడు, గోనె పట్ట కావాలని దేవుడు తెలియజేస్తూ యోనాను పంపిస్తూ ఉన్నాడు. అయితే వారు తిరిగి ఏం చేశారు, మరలా గోనె పట్ట కట్టుకున్నారు, మారు మనసు పొందారు. పశువులను, ఎడ్లను, రాజులను, ప్రజలను అందరూ కూడా ఉపవాసం ఉండి మరి కన్నీళ్లు విడిచినప్పుడు వారి ప్రార్థన ఆలకించి దేవుడు ఏం చేశాడు, 1,20,000 మందిని ఏం చేశాడు, దేవుడు రక్షించాడు. ఇదంతా అయిపోయింది, మనకి ఇదంతా కూడా తెలిసినటువంటి మరి ఆ యొక్క దేవుని యొక్క వృత్తాంతమే. ఇప్పుడు దేవుడు మనల్ని కూడా, నినివే ప్రజల మాదిరి ఉన్నటువంటి మనల్ని కూడా దేవుడు ఉపవాస ప్రార్థనలోనికి నడిపించినప్పుడు, దేవుని యొక్క వాక్యము అనేది ప్రవక్త ద్వారా వచ్చినప్పుడు ఆ యొక్క వ్యర్థమైనటువంటి స్థితి అనేది దేవుడు మనలో చూసినప్పుడు, ఒక వ్యక్తి నశించిపోవటం అనేది దేవుడికి ఇష్టం లేనప్పుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు, దేవుడు తన వాక్యమును పంపిస్తాడు. ఎందుకు అనంటే ఆయన అమితంగా మనల్ని ప్రేమించాడు కాబట్టి. ఒక్క గొర్రె కోసము 99 గొర్రెలను విడిచి వస్తాడట ఆయన. ఇప్పుడు ఎందుకు అనంటే ఆయన ప్రేమ అంత గొప్పది కాబట్టి వీరు ఏం చేస్తున్నారంట, అసత్యమైనటువంటి వ్యర్థ దేవత యందు వారి హృదయాలు నిలపబడినవి అని చెప్తూ ఉన్నాయి. అయితే మనకు తెలిసినటువంటి దేవుని యొక్క విషయంలో మనము కొంచెంగా తెలుసుకున్నట్లయితే మత్తయి సువార్తలో మనము ఉదాహరణగా మాట్లాడుకుంటే, మత్తయి సువార్తలో 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 22వ వచనంలో 21వ వచనం నుంచి చదివితే, నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పేవాడు మహాసభకు లోనగును. చాలండి, ఇక్కడ మనం చదువుదాం. ఇక్కడ చాలామంది హృదయాల్లో దేవుడు ఏమి వ్యక్తమైన దేవతగా దేనిని చూస్తున్నాడంటే, దేవుడు ఏం చూస్తున్నాడంటే, దేవుడు నరహత్య చేసేటటువంటి కోపాన్ని చూస్తున్నాడు. మనుషుల్లో ఏం చూస్తున్నాడు, కోపాన్ని చూస్తున్నాడు. ఆ కోపము ఏం చేస్తుంది, ఒక మనిషిని చంపేటంత కోపము కయ్యూనులో ఉంది. ఎందుకు? కయ్యూను డైరెక్ట్గా అడుగుతున్నాడు, నీకు కోపమేలా? సత్క్రియలు చేస్తుంటే
నీ తలను ఎత్తుకుందో కదా. ఇప్పుడు ఇజ్రాయేలు ప్రజల్లోనే కానీ ఈనాడు ఆత్మీయమైనటువంటి ఇజ్రాయేలీలమైనటువంటి మనలో కూడా ఏముందంట? కోపముతో సహోదరుని చూసి వ్యర్థుడా అని పిలుస్తున్నామంట, వేస్ట్ ఫెలో అని. మనం ఎక్కడికి వెళ్తాము ఇప్పుడు? మోషే అంతటి భక్తుడినే వ్యర్థుడా అని పిలిస్తే, ద్రోహులారా అని పిలిస్తేనే కానాను చేరలేకపోయినటువంటి స్థితి ఉంటే, మోషే చేసినటువంటి అద్భుతాలు మనం చేయలేదు, ఆశ్చర్యకార్యాలు చేయలేదు, 6 లక్షల కాల్బలాన్ని కలిగినటువంటి వారిని ఒక్క తాటి మీద నడిపించే శక్తి కూడా లేదు. కేవలం నిష్ప్రయోజనటువంటి స్థితి మంది. మనల్ని ఎంత లక్ష్య పెట్టాలి మరి దేవుడు? మనల్ని ఎంత లక్ష్య పెట్టాలి? మోషేనే లక్ష్య పెట్టినటువంటి దేవుడు మనల్ని ఎందుకు లక్ష్య పెట్టాలి? ఈ అసత్యమైనటువంటి వ్యక్తమైనటువంటి దేవత నీలో ఉంది అని దేవుడు ప్రకటిస్తున్నాడు అని అంటే, దేవుడు దాన్ని చూశాడు కాబట్టే మనతో ఏం మాట్లాడుతున్నాడు? ఖచ్చితంగా కోపం ఉంది, సహోదరుని మీద ద్వేషం ఉన్నది. ఇప్పుడు కోపం ఉన్నది, ద్వేషం ఉన్నది. కానీ ఇదే కోపముతో ఇదే ద్వేషముతో అర్పణ చెల్లించడానికి కయ్యూను వచ్చాడు. ఏం చేశాడు? అర్పణ అయితే చెల్లింపబడింది. కానీ ప్రభు ఏమని మాట్లాడుతున్నాడు? కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణమును అర్పించుచుండగా నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠమున ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి సహోదరునితో సమాధానపడము. ఇక్కడ అసత్యమైనటువంటి దేవత ఏమిటి? అసత్యమైనటువంటి వ్యర్థ దేవత ఏమిటి అని అంటే నరహత్య, కోపము, అసూయ, ద్వేషము. ఇవి అసత్యమైనటువంటి వ్యర్థ దేవతలుగా ఆనాడు ఇజ్రాయేలులో ప్రజలు కనిపించినట్లుగా ఈనాడు మనలో కూడా కనపడుతున్నాయి. ఇప్పుడు ఈ అసత్యమైన వ్యర్థ దేవతలు మనలో నిలిచినంత కాలము కూడా మనకి కృప కలిగినటువంటి దేవుడు అనేది ఆశ్రయముగా ఉండడు. కృపాధారాన్ని మనము విడిచినటువంటి స్థితిలో ఉన్నాము అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సత్యము ఏంటి అని అంటే, సత్యము కానిది ఏదైతే ఉందో అది అసత్యమైనది, అది వ్యర్థమైనది అని చెప్తున్నాడు. ఇప్పుడు సత్యమైనది ఏంటిది? వాక్యము. ఏమని చెప్తున్నాడు దేవుడు? అర్పణను విడిచిపెట్టి వెళ్ళి సమాధాన పడమంటున్నాడు. అంటే ప్రేమ కలిగి సమాధాన పడమంటున్నాడు. ఇప్పుడు సత్యం ఎక్కడున్నది? అసత్యం ఎక్కడున్నది? అసత్యం ఎక్కడున్నది అంటే ద్వేషంలో ఉన్నది, కోపంలో ఉన్నది, వ్యర్థుడా అనేటటువంటి మాటను ఉచ్చాటన చేయడంలో ఉన్నది. ఇవంతా కూడా వ్యర్థమైన గృహదేవతగా నీలో నిలిచి ఉన్నది. ఈ మనస్సుకు కలిగినటువంటి వ్యర్థతతో నీవు దేవుని గనక నాకు కృపాధారము అని నీవు మాట్లాడితే దేవుడు నిన్ను లక్ష్య పెట్టాడు. అందుకని అంటున్నాడు, ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నటువంటి స్థితులలో ఏ దోషాలు వారికి కనపడుతున్నాయో వారి దోషాలన్నిటినీ ఉపవాసాల్లో గొన్నెపట్ట కట్టుకుని విడిచిపెట్టారు. కానీ ఇప్పుడు అదే మాట మన దగ్గరికి వచ్చినప్పుడు ఈ ఉపవాసములో ఏం చేయాలట? సహోదరుని మీద ద్వేషం ఉండిన ఎడల ఖచ్చితంగా ఏం చేయమంటున్నాడు? సమాధాన పడితేనే నేను నీతో కూడా నేర్చి ఉంటాను. ఇప్పుడు 1,20,000 మందిలో ఈ ఒక్కడు రక్షింపబడినా కూడా దేవుడు సంతోషపడతాడు. ఈ మందిరంలో ఉన్నాము, ఈ యొక్క గ్రామంలో ఉన్నాము, ఈ పట్టణంలో ఉన్నాము. ఈ స్వార్థను విని ఎవరైనా ఒక్కరు రక్షింపబడినా ఆయనకు సంతోషమే. ఇది ఎంతకాలమైతే గృహంలో గూడు కట్టుకుని నిలిచి ఉంటుందో నీ హృదయంలో, అంతకాలము ఎవరుండరంటే దేవుడు నివాసం ఉండలేడు. నువ్వు ఎంతకాలము సమాధాన పడకుండా నీ యొక్క వ్యర్థమైనటువంటి దేవతను నువ్వు నిలవబెట్టుకుంటావో అంతకాలము కూడా దేవుడు ఏం చేస్తాడు?
నీలోనికి రాలేడు. రాలేక ఆయన నిన్ను గురించి తన యొక్క వాక్కును ప్రకటిస్తూ ఉంటాడు. ప్రకటిస్తూ ఉన్నప్పుడు మనము విని లోబడితే దేవుడు ఏం చేస్తాడంట? పశ్చాత్తాపుతుడై నీకు కలగవలసిన శిక్షా దోషమును ఆయన తొలగింపజేస్తాడు. ఇప్పుడు వాక్య ప్రకటన అనేది జరుగుతున్నప్పుడు యోనాకు కోపం వచ్చినట్లుగా చాలామందికి ప్రవక్తలకు ఏమొస్తుంది? ఎన్ని మారులు వాక్యం చెప్పినా కానీ వింటాం, కానీ మనం విడిచిపెడతాం అనేటటువంటి స్థితి మనలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? మరలా 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 మాట్లాడుతూనే ఉంటాడు. మనం ఎంతకాలము మార్పు చెందవలసినటువంటి స్థితిలోనే ఉండాలి. అనుదినము మార్పు చెందవలసినటువంటి స్థితిలో ఉండాలి. కాబట్టే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఎంతకాలము ద్వేషము, పగ, అసూయ, కక్షలు ఇవన్నీ కూడా నువ్వు నిలవబెట్టుకుంటావు హృదయంలో, సహోదరుల మీద నువ్వు ఎంత కాలమైతే నువ్వు సమాధాన పడక నిలిచి ఉంటావో ఆ దోషమంట పరిపూర్ణముగా కొట్టివేయబడదు. ఇక నీవు క్షమించగలిగితే దేవుడు కూడా నిన్ను క్షమించగలడు. నీవు క్షమించలేకపోతే ఆయన కూడా ఏం చేస్తాడు? ఆ దోషాన్ని అక్కడ స్టాండ్ బై చేస్తాడు. రెండవది చూడండి ఇదే అధ్యాయంలో 5వ అధ్యాయము 20వ వచనంలో చూడండి. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపురవు మీతో చెప్పుచున్నాను. ఈ వృత్తాంతము మనకు తెలుసు. ప్రభువారు తన యొక్క శిష్యులతో మాట్లాడుతూ ఆయన అంటున్నాడు ఏమనంటే, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికం కావాలి అని అన్నాడు. ఇప్పుడు శాస్త్రుల యొక్క నీతి, పరిసయ్యుల యొక్క నీతి ఎక్కడ నిలిచినది అని అంటే ధర్మశాస్త్ర గ్రంథాన్ని బట్టి వారి యొక్క నీతి నిలిచినది. ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఏం చేస్తారు? శాస్త్రులు, పరిసయ్యులు అనేటటువంటి వారు ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేస్తారు? ధర్మశాస్త్ర గ్రంథాన్ని బాగుగా ఎరిగి ఉండి వాళ్ళు ఏం చేస్తారు? ప్రకటన అనేది చేస్తారు. వాక్యాన్ని వారు ఏం చేస్తారు? ప్రకటిస్తూ ఉంటారు. కానీ దానిని ఏది కూడా తమ నీతిలో చేయరు అనేది దేవుడు స్పష్టం చేస్తున్నాడు. శిష్యులతో చెప్తున్నాడు, అయ్యా మీరు శాస్త్రులు నీతి చేస్తున్నారు, పరిసయ్యులు నీతి చేస్తున్నారు, కానీ అది ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతిగా ఉంటుంది. కానీ దానికన్నా మించినటువంటి నీతి అనేది మీలో కనిపించాలి అని చెప్తున్నాడు. ఇప్పుడు శాస్త్రుల యొక్క నీతిని, పరిసయ్యుల యొక్క నీతిని దేవుడు ఎలా చూస్తున్నాడు అంటే ఒక వ్యర్థమైనటువంటి, అసత్యమైనటువంటి వ్యర్థ దేవత కింద దేవుడు లెక్క కడుతున్నాడు. అనంటే ఎందుకు వారు అలా నిలుచున్నారు అని అంటే చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయము 15వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుదాము. శాస్త్రులను పరిసయ్యులను యేసునొద్దకు వచ్చి, నీ శిష్యులు చేతులు కడుగుకొనకుండా భోజనము చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి. అందుకు ఆయన, మీరును మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? తల్లిదండ్రులను గణపరచమనియు తండ్రినైనను తల్లినైనను దూషించేవాడు తప్పక మరణము పొందవలననియు దేవుడు సెలవిచ్చెను. మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి, నా వలన నీకు ఏది ప్రయోజనమగనో అది దేవార్పితమని చెప్పిన యెడల అతడు తన తండ్రినైనను తల్లినైనను గణపరచనక్కరలేదని చెప్పుచున్నారు. మీరు మీ పారంపర్యాచారం నిమిత్తము దేవుని వాక్యమును నిరర్థకము చేయుచున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు
తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. చాలండి. ఇక్కడ శాస్త్రులైనటువంటి వారు, పరిసయ్యులైనటువంటి వారు మరి శిష్యులను గురించి అడుగుతున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులను గురించి అడుగుతున్నారు. అయ్యా, నీ యొక్క శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు, ఇదేంటయ్యా అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథంలో మరి నిలిచినటువంటి ఆజ్ఞలను బట్టి వారు చెయ్యాలి కదా అని చెప్తున్నారు. అనంటే ప్రభువారు సెలవిస్తున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? వారెందు నిమిత్తము పెద్దల పారంపర్య ఆచారంను అతిక్రమించుచున్నారని అడిగిరి. అందుకైనా మీరును పారంపర్య ఆచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? అంటే ఇరువురు కల్పించినది చూడండి. పెద్దలు కల్పించినటువంటి ఆచారములవి. పెద్దలు మానవులు కల్పించినటువంటి ఆచార పద్ధతులనే వారు అడుగుచున్నారు. మరి దేవుడు కూడా, యేసుక్రీస్తు ప్రభువారు కూడా అడుగుతున్నారు, మీరు కూడా పెద్దల పారంపర్య ఆచారములు జరిగిస్తున్నారు కదా, మరి తల్లిని తండ్రిని సన్మానించాలని, తల్లిదండ్రులను గౌరవించాలని చెప్పి మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నది కదా, మరి మీరెందుకు ఆ పని చేయట్లేదు అని చెప్తున్నాడు అని అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నాడు? అది దేవుడే చూసుకుంటాడు అన్నట్లుగా చెప్తున్నారు. మరి దేవుడు చూసుకునే కాడికి మీ నీతి ఏమిటి? అంతే కదా. ఇప్పుడు తల్లిదండ్రులను చూడాల్సినటువంటి స్థితి, వారు శాస్త్రులైనటువంటి వారు, పరిసయ్యులైనటువంటి వారు, దీనులైనటువంటి వారు, దరిద్రులైనటువంటి వారు, తల్లిదండ్రులు, మరి వాళ్ళందరూ వారి దగ్గరికి వచ్చినప్పుడు, ధర్మశాస్త్ర వాక్యాన్ని ప్రకటించినప్పుడు వారిని ఏం చేస్తున్నారట? వారి మతంలో కలుపుకోవాలంటే ఆజ్ఞలన్నీ, కట్టడలన్నీ నువ్వు గైకొని కంఠోపాఠంగా చెప్తేనే మా మతంలో మేము చేర్చుకుంటామని చెప్పి వస్తారు. పోనీ మీ తల్లిదండ్రులైనా మీరు చూస్తారంటే దేవుడు చూసుకుంటాడని చెప్తున్నారు. ఇప్పుడు వీరి నీతి ఎలా ఉన్నది? దేవునికి వ్యర్థమైనటువంటి, అసత్యమైనటువంటి వ్యర్థ దేవత వలె ఉన్నది వారికి. ఇప్పుడు శిష్యులతో కూడా ప్రభువు చెప్తున్నాడు, వారి నీతి కంటే, అంటే తల్లిదండ్రులు చూడవలసినటువంటి నీతి ఆ యొక్క ఎవరిలో? శాస్త్రుల్లోనూ పరిసయ్యులలోనూ లేదు. కానీ మీరేం చేయాలా? వారి నీతి కంటే మీ నీతి ఇంకా ఎక్కువ ఉండాలా. అంటే వాక్యానుసారంగా తల్లిదండ్రులను గౌరవించాల్సిన స్థితి అనేది శిష్యులైనటువంటి వారికి కూడా పరిపూర్ణంగా నిలిచిన్నది. మీరు కడుక్కునేటటువంటి చేతుల గురించి అడుగుతున్నారు కానీ హృదయపూర్వకంగా చేయవలసినటువంటి క్రియల గురించి మాట్లాడట్లేదు అని చెప్తున్నాడు దేవుడు. వ్యర్థమైనటువంటి వాటి కొరకు అడుగుచున్నారు కానీ మీరు నా దగ్గరకు వచ్చి ఆరాధించినా కూడా మీరు ఎలా వస్తున్నారట? వ్యర్థంగా మానవులు కల్పించినటువంటి విషయాలతో మీరు వస్తున్నారు. అది వ్యర్థముగా నన్ను ఆరాధిస్తున్నారు. చేయవలసినటువంటి మంచిని, చేయవలసినటువంటి సత్యాన్ని విడిచి మీరు వ్యర్థమైనటువంటి దానిని మీ హృదయంలో భద్రంగా పెట్టుకున్నారు. ఇప్పుడు పెట్టుకోవలసినటువంటి దేవుని యొక్క నియమాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని, మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాన్ని మీరేం చేశారు? హృదయంలో పెట్టుకొనక మానవులు కల్పించినటువంటి పద్ధతులను మీరు వాడుక తీసుకొచ్చి దానిని చేయలేదని మరలా నా దగ్గరికి తీసుకుని వచ్చి వారి మీద నేరస్థాపన అనేది చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వారి నీతి ఎలా ఉన్నది? వీరి నీతి ఎలా ఉన్నది? శిష్యులేమో ప్రభువును హత్తుకొని జీవిస్తున్నటువంటి స్థితిలో ఉన్నారు. మరి శాస్త్రులైనటువంటి వారు, పరిసయ్యులైనటువంటి వారు ఎలా ఉన్నారు అంటే వారు ప్రకటించి కూడా దానిని గైకొనలేనిటువంటి స్థితిలో ఉన్నారు. ప్రకటించి గైకొననటువంటి స్థితి అది వ్యర్థముగా వారి హృదయంలో ఒక దేవతగా ఉంది. ప్రకటించడం వరకే నా బాధ్యత అన్నట్లు ఉన్నది.
దానిని అనుసరించి జీవించాలి అనేటటువంటి స్థితి అనేది లేదు. ఇప్పుడు దీనిలో సత్యమైనది ఏంటి? ప్రకటింపబడిన దానిని అనుసరించుట అనేది సత్యము. ప్రకటించాలి అనేటటువంటిది, ప్రకటింపబడిన దానిని మనము చేయకూడదు అనేటటువంటిది వారిలో ఒక వ్యర్థమైనటువంటి దేవతగా ఉన్నది. ఇప్పుడు దాన్ని బట్టి దేవుడు చూస్తే ఇజ్రాయెల్ ప్రజలకే కానీ శిష్యులైనటువంటి వారికి నేర్పుచున్నటువంటి నీతి ఏమిటంటే, మీరు వారి వలె చేయవద్దు. వారి నీతి కంటే మీ నీతి ఇంకా అధికంగా ఉండాలి. మిమ్మల్ని తల్లిదండ్రులను సన్మానించమని చెప్పాను, మీరేం చేయాలా? తల్లిదండ్రులు. మనకి యవనస్తులకి ఏం చేయాలా? తల్లిదండ్రులు అంటే చాలా చులకన. ఏం చేస్తాం? ఏదన్నా ఇవ్వకపోతే తండ్రిని తల్లిని ఏం చేస్తాం? దూషించి మాట్లాడతాం. తండ్రిని కానీ తల్లిని కానీ దూషించాడు అని అంటే వాడు ఎక్కడున్నాడు? నరకాగ్నిలో ఉన్నాడు. తన తల్లిని దూషించిన, తన తండ్రిని దూషించిన మోషే నియమించినటువంటి ఆజ్ఞ ప్రకారం ఎక్కడున్నాడు? వాడు నరకాగ్నిలో ఉన్నాడు. లేవియా కాండంలో చూడండి, లేవియా కాండము 20వ అధ్యాయము 9వ వచనము. ఎవడను తన తండ్రినైనను తన తల్లినైనను దూషించునో వానికి మరణశిక్ష విధింపవలను. వాడు తన తండ్రినో తల్లినో దూషించును కనుక తన శిక్షకు తానే కారకుడు. అంటే ఇప్పుడు దూషించుట అనేది, తల్లిని తండ్రిని దూషించడము అనేది మోషే గారు ఇచ్చినటువంటి ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నటువంటి ఆజ్ఞ ఏమిటి? తండ్రిని తల్లిని దూషిస్తే వాళ్ళు మరణానికి పాత్రులు. ఇది సత్యము. అసత్యమైనది ఏంటి? వారు దూషిస్తున్నారు, నిర్లక్ష్య పెడుతూ ఉన్నారు. మరి ఇప్పుడు శాస్త్రులలో ఉన్నటువంటి నీతి ఏంటి? శాస్త్రులలో పరిసయ్యులలో ఉన్నటువంటి నీతి ఏమిటి? మా తల్లిదండ్రులను దేవార్పితమని అంటున్నారు. దేవుడు చూసుకుంటే అదేంటి? వారిని నిర్లక్ష్య పెట్టినట్లు కాదా? నిర్లక్ష్య పెట్టినప్పుడు వారు ఎక్కడున్నారు? మరణములో ఉన్నారు. మరణంలో ఉన్నారు అని అంటే వారిలో ఏం లేదు? సత్యము లేదు. అంటే అసత్యమైనటువంటి దేవత అనేది ఎక్కడుంది? వారిలో హృదయంలో ఉంది. వాక్యం మాత్రమే నేను ప్రకటన చేస్తాను, దాని తర్వాత జరిగే క్రమం అంతా కూడా నాది కాదు అన్నట్లుగా ఉంది వారికి. దేవుడు ఏం చెప్తున్నాడు? శిష్యులారా, మీరు శాస్త్రుల వలె పరిసయ్యుల వలె వారి నీతి కంటే కూడా మీ నీతి ఇంకా ఎక్కువగా ఉండాలి. అంటే చేతులు కడుక్కోవడము, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి పద్ధతులను ఆచరించవద్దు అనేది కాదు, కానీ దానిని బట్టే దేవుడు మహింపరచబడతాడని కాదు. వారి హృదయంలో ఏమున్నాయి? దురాలోచనలు ఉన్నాయి, దుష్టత్వం ఉన్నది, చెడుతనం ఉన్నది, అసూయ ఉన్నది, ఈర్ష్య ఉన్నది. ఇటువంటి స్వభావాలన్నీ కూడా ఈ యొక్క ధర్మశాస్త్రోపదేశకుల్లో ఉన్నవి, శాస్త్రుల పరిచయంలో ఉన్నాయి. కాబట్టి మీరు వీటన్నిటి కంటే కూడా మీరు విశ్వాసము వలనైనటువంటి నీతిని మీరు చేపట్టాలి. ఇప్పుడు ఇజ్రాయేలు ప్రజలకు కూడా, అనగా మన ఆత్మీయమైనటువంటి ఇజ్రాయేల్ ప్రజలమైనటువంటి మనలో కూడా ఏముంటుందట? తల్లిని ఏం చేస్తాం మనము? తండ్రిని ఏం చేస్తాము? సెల్ ఫోన్ కొనిమన్నాం అనుకో, ఏదో 5,000 10,000 అయితే వాళ్ళు కష్టపడి కొనిస్తారు. 1,00,000 రూపాయలది అయితే ఏం చేస్తాం? దాన్ని బట్టి ఏం చేస్తాం? మనం తండ్రిని తల్లిని దూషిస్తాం. నీ కడుపును నేను పుట్టకపోయినా, ఎక్కడ ధనవంతుల కడుపులో పుట్టినా బాగుండేది. మా నాన్న 1,00,000 రూపాయలు ఇలా చెక్ రాసి ఇవ్వగానే వెళ్ళి ఏం చేసేవాడిని? ఐఫోను, యాపిల్ ఫోను, ఏదో ఫోన్ తెచ్చుకునేవాడిని. అంతేనా? అంటే ఇప్పుడు మనమందరం ఎక్కడున్నాం?
తండ్రిని తల్లిని అంత చేటు బాధించి మనం పొందుకున్నది కూడా మనము అది సంతోషకరంగా ఉండదు. దేవుని చిత్తంలో మనం అడిగిన ప్రతివి కూడా దేవుడు మనకు దయచేస్తాడు. కానీ తండ్రిని దుఃఖపరిచినప్పుడు, తల్లిని దుఃఖపరిచినప్పుడు ఆ తల్లిదండ్రుల యొక్క దుఃఖము అనేది దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. అందుకనే మనకు ఎలా ఉంటుందంటే చాలా సింపుల్గా ఉంటుంది. ఆ క్రియ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. నేను అడిగితే ఎందుకు ఇవ్వకూడదు, ఎందుకు ఇవ్వాలి, 1,00,000 రూపాయలు నువ్వు సంపాదించి చూడు, అప్పుడు నువ్వు కొనుక్కొని చూడు, దానిలో ఉన్నటువంటి విలువ అనేది తల్లిదండ్రుల యొక్క శ్రమ కష్టము అనేది వారికి అర్థమవుతుంది. మూడవ విషయంలోనికి వెళదాం. చూడండి, అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 19వ అధ్యాయము తీసారమ్మా. 19వ అధ్యాయము 11 నుంచి చదవండి. దేశ సంచారులను మాంత్రికులను అయిన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసుతోడు మిమ్మల్ని ఉచ్చాటన చేయుచున్నానని మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొరిరి. యూదుడైన స్కెవయ అను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగ చేయుచుండిరి. ఇక చాలండి. ఇక్కడ ఇదొక వచనము. మరలా 19వ వచనం కూడా చదవండి. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. చాలని ఇక్కడ మనము చూసినట్లయితే దేవుడు వ్యర్థమైనటువంటి అసత్యమైనటువంటి వ్యర్థ విగ్రహముగా ఇంకొకటి దేవుడు చూపించున్నాడు. ఏమిటి అనంటే మాంత్రిక విద్యలు. అంటే ఇక్కడ చూడండి, దేవుడు సెలవిస్తున్నాడు కదా. ఎందుకు ఈ మాటలు సెలవిస్తున్నాను అంటే, ఇక్కడ కొంతమంది ఆసియాలు అన్నట్ట దేవుని యొక్క వాక్యము ప్రకటిస్తున్నటువంటి పౌలు గారి చేత దేవుడు విశేషమైనటువంటి అద్భుతములు చేస్తున్నప్పుడు అనేకులు మరి రోగులైనటువంటి వారు స్వస్థత పొందినట్లుగా, దెయ్యాలు కూడా వదిలిపోయినట్లుగా చూస్తున్నాం. అయితే ఇక్కడ అంటున్నాడు, దేశ సంచారులుగా ఉన్నారు, యూదులు అయినటువంటి వారు, మాంత్రికులు అయినటువంటి కొందరు యూదులు అని అన్నాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. యూదులు అయినటువంటి వారు అని అంటే యూదా ధర్మశాస్త్ర గ్రంథాన్నంతా కూడా, దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్నంతా కూడా కంఠోపాఠంగా పట్టినటువంటి వారు యూదులైనటువంటి వారు, ధర్మశాస్త్రోపదేశకులు. వాళ్ళు ఏం చేస్తున్నారంట ఉచ్చాటన అంటే మంత్రములు, అంటే మాంత్రిక విద్యలను, వారు మాంత్రికులను అయిన కొందరు యూదులు అని అంటున్నాడు. పౌలు ఎలాగనైతే దేవుని నామం పేరట ప్రకటించాడో అలాగే ఇప్పుడు ఏం చేస్తున్నారట, మంత్ర విద్యలు నేర్చుకుని దేవుని యొక్క నామమును ఉచ్చాటన చేస్తున్నారట. ఉచ్చాటన చేస్తున్నటువంటి వారిలో సేవకుల యొక్క కుమారులు ఉన్నట్లుగా, ప్రధాన యాజకుని యొక్క కుమారులు ఉన్నట్లుగా 7 కుమారులు ఉన్నారంట. స్కెవయ అనేటటువంటి ప్రధాన యాజకుని యొక్క కుమారులు ఉన్నారు అని చెప్తున్నాడు. ఎందుకు అని మాట్లాడుతూ ఉన్నాను అంటే, దేవుని యొక్క వాక్యమును గైకొనేటటువంటి వారిలో ఏముండకూడదు అని అంటే మంత్రములు, మంత్ర ప్రయోగములు అనేటటువంటివి ఉండకూడదు. ఇది దేవుడు నియమించినటువంటి సత్యము అనేది మనము గ్రహించాలి. ఎందుకు అని అంటే ఇది
చూడండి, లేవియాకాండము 19వ అధ్యాయము, లేవియాకాండము 19వ అధ్యాయము, 19వ అధ్యాయము, లేవియాకాండము 19వ అధ్యాయము 26వ వచనమును చదివినట్లయితే, మంత్రయోగములు చేయకూడదు. ఇక్కడ దేవుని యొక్క సత్యం ఏంటి? మంత్రములు కానీ, మంత్ర ప్రయోగాలు కానీ, మంత్ర యాగాలు కానీ చేయకూడదు అనేది సత్యవాక్యము. ఇప్పుడు యూదులలో ఏం వ్యర్థమైన విగ్రహారాధన ఉంది? వ్యర్థ దేవత ఏం పెట్టుకున్నారు వాళ్ళు? యూదులట, ప్రధాన యాజకులట. వీళ్ళల్లో ఏముంది? వ్యర్థ దేవత ఏముంది? మాంత్రిక విద్య. దేవుడు ఏం సెలవిచ్చాడు వారికి ఆజ్ఞగా? మంత్ర ప్రయోగాలను, మంత్రాలను వారు చేయకూడదు అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. ఇది సత్యము. కానీ వారు ఎక్కడున్నారు? అసత్యంలో ఉన్నారు. వారు ఎక్కడున్నారు? మంత్ర ప్రయోగాలు చేయడం వల్ల నష్టం ఏంటి అని అంటే వారు ఎక్కడున్నారు అని అర్థం. అసత్యంలో ఉన్నారు. వాళ్ళు అసత్యంలో ఉన్నారు అని అంటే ఎక్కడున్నారు? చీకటిలో ఉన్నారు, గాఢాంధకారంలో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు గాఢాంధకారంలో ఉండి, చీకటిలో ఉండి వీరు ఎవరి నామమున ఉచ్చాటన చేస్తున్నారట? యేసు నామంలో, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభు వారి నామం పేరట దెయ్యాల బొమ్మని ఏం చేస్తున్నారు? ఉచ్చాటన చేస్తున్నారు. ఇది వారి పనా? ఇప్పుడు మనలో కూడా అనేక దెయ్యాలు పట్టిన వాళ్ళు ఉన్నారు. మనకి ఏం చేస్తున్నాం? మంత్ర ప్రయోగాలు చేసేవాళ్ళు మనమే. ఏం చేస్తున్నా? ఎవరికి ఇచ్చారు? అది ఎవరికి ఇచ్చారు? దేవుని యొక్క కృప నిండుకున్న కొలది ఆ కృపావరము అనేది ఎవరిలో వినియోగింపబడాలో దేవుడు ఆ కృపా పరిమాణము చొప్పున ఎవరికి దెయ్యాలు వెళ్ళగొట్టే శక్తినిచ్చాడో వారు చేయాల. ఇప్పుడు ఏం చేస్తున్నాం? యేసు నామమున దెయ్యం పోవాలి అని నెత్తిగా చేయబెట్టామనుకోండి. ఇప్పుడు మనం కూడా ఒక మంత్రం ప్రయోగించాం. అదేం చేసింది? 7 ప్రధాన యాజకుల కుమారులు ఏం చేసింది? లొంగ తీసుకుని చితక బాధిందంట. గాయాలతో పోయారు వాళ్ళు. ఇప్పుడు మనం కూడా ఏం చేస్తాం? ఈ భక్తిని నేర్చుకునేటటువంటి వారం అయి ఉన్నాం. ఎందుకనంటే ఖచ్చితంగా దేవుడి యొక్క వాక్యం వస్తుంది అని అంటే మనలో ఇది నిలిచి ఉన్నది అని అర్థం. మనమేం మంత్రాలు చేస్తున్నాం ప్రభు అని అంటే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? మంత్రాలు ఏం చెప్పట్ల, యేసు నామంలోనే ప్రకటన చేస్తున్నారు. ప్రభు అయినటువంటి యేసు నామంలో. తర్వాత అక్కడ ఆసియాలో ఉన్నటువంటి వారందరూ కూడా ఏం చేశారంట? దేవుని యొక్క వాక్యాన్ని పౌలు ద్వారా విన్నప్పుడు వారి యొక్క మంత్ర గ్రంథాలు అనేటటువంటివన్నీ కూడా ఏం చేశారట? తీసుకొచ్చి అగ్నిలో తగలబెట్టారు. ఇప్పుడు మంత్రాల్లో ఉన్నదా శక్తి? దేవునిలో ఉన్నదా? నేనేమి చేయట్లేదయ్యా, ఎవరి నామన్నా ఎవరిని చేయట్లేదు అని అంటారు. ఎవరికన్నా పాము గరిసిందనుకోండి, ఏం చేస్తాం? పాము గరిస్తే ఏం చేస్తాం? హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు ఎంతమంది? మంత్రాలయాల దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఎంతమంది? ఎంతమంది చెప్పండి? ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. తీసుకెళ్తారు. వాడు చచ్చిపోతాడు 5 నిమిషాల్లో, మంత్రం వైపు ఇప్పిపోతానంటే ఏం చేస్తారు? ఏం చేస్తారు? హాస్పిటల్లో పరిగెడతారు? పరిగెట్టరు. ముందు మంత్రం వేసాక తర్వాత హాస్పిటల్లో పరిగెడతారు. ఇది ఎక్కడున్నది? మంత్రయాగాలు చేయకూడదు అనేది ఎక్కడుంది? దేవుని ఆజ్ఞ. దేవుని ఆజ్ఞను నిరర్థకం చేసేటటువంటిది ఏదన్నా మన హృదయంలో మనం ఎక్కడున్నామంట? అసత్యం. అంటే చూడండి, ఇదంతా కూడా దేవుని దృష్టికి స్పష్టంగా కనపడుతుందంట. అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు, మేము యేసు ప్రభు భక్తులమే, కానీ ఏం చేస్తున్నాం? ఎక్కడికి వెళుతున్నాం? ఎక్కడికి వెళుతున్నాము? మంత్రజ్ఞుల దగ్గరికి వెళుతున్నాం. మనకు బాగా తెలుసు ఎవరు? సౌలు. సౌలు ఎక్కడికి వెళ్ళాడు? కర్ణ పిశాచి దగ్గరికి వెళ్ళాడు.
దాకా ఏం పొందుకున్నాడు? దేవుని ఆత్మతో ప్రవక్తల సమూహంలో ప్రవచనం చెప్పి ఒంటి మీద పైబట్ట కూడా లేకుండా ప్రవచించాడు. మనందరికన్నా ఆయనే బాగా ప్రవచించుంటాడు. పైబట్టను కూడా తీసివేసి ప్రకటిస్తూనే ఉన్నాడు. కానీ ఎక్కడికి వెళ్ళాడు? కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళాడు. కర్ణపిశాచుల దగ్గరికి కానీ, మంత్రజ్ఞుల దగ్గరికి కానీ, సిద్ధాంతుల దగ్గరికి కానీ ఎక్కడికి వెళ్ళినా మనం ఎక్కడున్నామంట? ఎక్కడున్నాం? ఆచారాలు, క్రమాలు ఇవన్నీ కూడా ఒక దెయ్యాలే మనకి. ఇప్పుడు అవన్నీ చేసి ప్రభువు నామమున మనం కూడా ఉచ్చాటన చేస్తూ ఉంటాం. ఈ దెయ్యం పోవాలి, మాలో ఆ దెయ్యం పోవాలని. ఈ రోగం పోవాలి, ఆ రోగం పోవాలి. ఈ రోగాలన్నీ మనకున్నటువంటి దెయ్యాలే. ఇప్పుడు పోతాయి అవి? పోవు. ఇంకా ఏం చేస్తాయి? మరింత బలహీనం చేస్తాయి. అంటే దేవుని యొక్క వాక్యానికి చోటు అనేది లేదు. కాబట్టే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? దేవుని యొక్క వాక్యము యూదులైనటువంటి వారు మాంత్రిక విద్యను అభ్యసించడానికి వెళ్ళారు. వాళ్ళు ఆ గ్రంథాలను తీసుకున్నారు. వాటిలో ఉన్నటువంటిని కూడా వారు కంఠపాఠం చేశారు. ఇప్పుడు అవన్నీ కూడా ఆసియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారట? దేవుని శక్తి అనేది దీనిలో లేదు కాబట్టి వీటిని ఏం చేస్తున్నారు? అగ్నిలో కాల్చివేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు దీంట్లో వ్యర్థమైన దేవత ఏంటి, సత్యమైనది ఏంటి? మనకి అర్థమైన భాషలో చెప్పుకోవాలంటే మంత్రప్రయోగాలు చేయకూడదు అనేది దేవుని యొక్క సత్యము. అసత్యం ఏంటి? దానికి వ్యతిరేకమైంది చేస్తున్నాము అని అర్థం. అంటే ఏది మనలో లోపంగా దేవుడు చూస్తున్నాడో అయిపోయింది. అక్కడ యోనా గారు ప్రకటించారు, వారు మారు మనసు పొందారు. వారిని గురించి దేవుడు మాట్లాడుతున్నా. ఇప్పుడు గోనె పట్టా కట్టుకున్నటువంటి అనుభవంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిలో కూడా అసత్యము అనేది ఉన్నది అని అన్నప్పుడు మరలా దేవుడు మన దగ్గరికి వస్తున్నాడు అని అంటే ఏంటి అర్థము? మనలో పోవలసినవి ఇంకా ఉన్నాయని. ఇందాక చెప్పుకున్నామేంటి? ఫస్ట్లో చెప్పుకున్నామేంటి? కోపము, అసూయ, ద్వేషము, కలహము ఇట్లాంటివి ఉన్నాయి. రెండవ మాటలోనికి ఏమొచ్చాము? నీతి విషయంలో దేవుడు చూపిస్తున్నాడు. మూడవ విషయంలో ఏం చూపిస్తున్నాడు? మాంత్రిక విద్యలను కలిగినటువంటి స్థితిలో ఉన్నా. మాంత్రిక విద్యలను కలిగినటువంటి స్థితి. కొంతమంది ఏం చేస్తారు? బాగా నాకు అనుభవం ఉన్నది. ఏం చేస్తామంటే సిద్ధాంతుల దగ్గరికి వెళతాం. ఏం చేస్తాము? ముహూర్తాలు, జాతక చక్రాలు, ఎదురు చూపులు. మా అమ్మ చిన్నప్పుడు నేనేం చేసేవాడిని అంటే ఏదైనా పనికి వెళితే ఎదురు వచ్చేది. నాకు దేవుడు నమ్ముకున్నది మా అమ్మ. ఎదురు వచ్చేది, నాకు భలే కోపం వచ్చేది. ఎదురు వస్తే ఆ రోజు అమ్మ వద్దని చెప్పేవాడిని. నాకు ఇష్టం లేదు, నువ్వు అలా ఎదురు రావద్దని అని చెప్పేది. ఎదురు వస్తే వినకుండా వచ్చేది. సర్లే అని చెప్పి వెళ్ళిపోయేవాడిని. మరలా ఒకసారి ఎందుకో మాట మీద వచ్చి ఈరోజు కనుక నువ్వు ఎదురొస్తే నువ్వు అనుకున్నది జరిగితే ఏదైనా చేసుకో, కానీ ఈ రోజుతోనే నీకు లాస్ట్గా నువ్వు మళ్ళీ నాకు ఎదురు రావద్దు అని చెప్పాను అంటే నాకు పని జరిగినా జరగకపోయినా ఇక మాత్రం రావద్దు నాకు అని చెప్పాను. చెప్పినప్పుడు కొంత బాధపడితే ఇదేంటి ఇలా అంటున్నాడు అని చెప్పి బాధపడితే తర్వాత ఆ రోజు పని కాలేదు. నేను ఎదురు రాకపోవడం వల్లే పిల్లాడికి పని అవ్వలేదు అని అనుకుంది పాపం. అయితే అన్నాను, అమ్మా దేవుడు ప్రార్థన చేస్తున్నాం, మనము ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు ఎదురొస్తే దేవుడు గొప్పవాడా నువ్వు గొప్పదానివా చెప్పు నాకు అని అన్నా. రెండే విషయాలు అడిగాను నేను. దేవుడు గొప్పవాడంటే నాకు ఎదురు రావడం మానేసి, దేవుడు చేతకానోడైతే నువ్వు ఎదురురా నాకు అని అన్నాను. ఇంకా ఆ దెబ్బతో మళ్ళీ ఎదురు రావడం మానేసింది నాకు. దేవుడికి వందనాలు చెప్పుకున్నాను. ఎందుకు అనంటే అన్నీ ఒక్కసారి చేయలేం మనం. ఒక్కొక్క దానిలోంచి మనము ముందుకు రావాల్సినటువంటి స్థితి. దేవుడు ఖచ్చితంగా వాక్యము ఏమిటి అనేది మనము గ్రహించినప్పుడు
మనము దానిలోనికి వస్తాం. నాకు భయం ఉంది. ఏంటి, మరియమ్మ ఫోటో తీసేయాలంటే, యేసుబాబు ఫోటో తీయాలంటే భయం నాకు. చాలా సందర్భాల్లో మీకు చెప్పాను. ఒకసారి సామ్రాజ్యం అక్కతో చెప్పాను, అమ్మ మరి నేను దేవుని నమ్ముకున్నా కానీ నాకు భయం వేస్తుంది, ఈ ఫోటో పెట్టుకోవన్నా యేసుప్రభు బొమ్మే, నేనేం చేయను కానీ అది అలా ఉండాలి, మరి ఏం చేయమంటారు అని నన్ను అడిగాను. అడిగితే అక్క అందే స్పష్టంగా చెప్పింది, అసలు తీసేసి పక్కన పెడేసేయి అని అన్నది. అని అంటే నాకు భయం వేసింది. భయం వేస్తే ఏం అవదయ్యా, ముందు తీసేసేయి, మన దేవుడు ఆత్మ గనక మనం ఆరాధించేది పరిశుద్ధ దేవుణ్ణి గనక భయపడకు అని చెప్పింది. చెప్పినప్పుడు సరే అని చెప్పి ఏం చేశాను, ఆ యొక్క ఫోటోని తీసుకెళ్ళి ఏం చేశాను, ఇంటి వెనకాల పడేశాను. ఇక మరేమో పడిపోయిందనుకో, యేసుబాబు పడిపోయాడనుకో, ఎవరైనా పడిపోయారనుకో, ఇక ఫోటోని తీసుకెళ్ళి ఏం చేశాను, వెనకాల పడిపోయాను. పెళ్ళి అవకృతం సంగతి. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు అది పడేసిన తర్వాత నాకు ప్రార్థనలోకి వెళ్ళిపోతున్నాను. ఒంటరిగా ఉన్నప్పుడు ఇంకా రాత్రికాల సమయంలో ప్రార్థనకి వెళ్తున్నాను. అయ్యా పడేశాను, ఇప్పుడు ఏం జరిగిద్దో అని అనుకుంటా. దేవుడు మాట్లాడటం ప్రారంభం చేస్తున్నాడు. దేవుడు వాక్యంతో మాట్లాడుతున్నాడు. ఆయన చేతితో చేసినటువంటి వాటినే కానీ, చెక్కతో చేసినటువంటి వాటినే కానీ, మరి దేవుడు అనబడినటువంటి ఆ యొక్క రూపమట ఏదో విగ్రహంలోనైనా, ఫోటోలోనైనా, లేకపోతే దేనిలోనైనా చేసింది ఏది కూడా నువ్వు పెట్టుకోవద్దయ్యా అని చెప్పి మళ్ళా మాట్లాడుతున్నాడు వాక్యం. ఆ దినమున అప్పుడు దేవుడు నాకు ధైర్యాన్ని ఇచ్చాడు. ఓహో, దేవుని యొక్క వాక్యము మరలా నా యొద్దకు వస్తుంది కాబట్టి నేను చేసినటువంటి ఈ పని నాకు ఇకేం చేయదు, మళ్ళా వెనక్కి తిరిగి చూసుకొనివ్వదు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు, మరలా తన మాటను మరలా ప్రత్యక్షపరిచాడు. దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు నువ్వు ఫోటో తీయమన్నా, ఇంకోటి తీయమన్నా నాకు అసలు ఆ వాటి విషయమైనటువంటి ఆలోచన కూడా లేకుండా చేశాడు దేవుడు. భయము అనేది ఎప్పుడు పోతుంది అని అంటే, మనలో దేవుడు చెప్పింది చేసినప్పుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు దేవుడు, మనల్ని మరలా భయములో నుండి విడిపించి ధైర్యాన్ని ఇస్తాడు దేవుడు. ఇది నా అనుభవంలో నేను చెప్తున్నాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి స్థితి ఉంటుంది. ఎప్పుడు దేవుని యొక్క వాక్యానికి నువ్వు అవకాశం ఇచ్చి నీ జీవితాన్ని చూపిస్తావో అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, మనలో ఉన్న వ్యర్థత అంతా కూడా తీసివేస్తాడు. ఇప్పుడు దేవుడు ఈ యొక్క మంత్రాలను కూడా ఏం చేస్తున్నాడు, మనం ఎక్కడికి వెళ్తాం, గృహప్రవేశం చేయాలని అంటే ఖచ్చితంగా ఏం చేస్తాం, ఎక్కడికి వెళ్తాం, సిద్ధాంతుల దగ్గరికి, బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాం, అదే టయానికి, అదే ముహూర్తానికి, అదే రోజున చేయాలి అని మరలా మనం ఏం చేస్తాం, అది అయిపోయిన తర్వాత సేవకుల దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తాం. ఇది మనందరికీ తెలిసినటువంటి విషయమే, కొత్త ఏం కాదు. కానీ ఏం చేసామని మనం అది రహస్యంగా చేస్తాం, ఇది వెలుగులో చేస్తాం. అంటే ఇప్పుడు మనలో ఏముంది, దేవునికి స్థానం లేదు. ఏం లేదు, దేవునికి స్థానం లేదు. దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞకు విలువ లేదు. దేవుని యొక్క ఆజ్ఞకు విలువ లేని వాడినిగా నీవు చేసితివి. అంటే నమ్మితే వాళ్ళనైనా నమ్మండి, లేకపోతే దేవుడినైనా నమ్మండి. రెండిని చేసామనుకో దేవుడు ఏం చేస్తాడు, మనల్ని విడిచిపెడతాడు. అందుకనే మీకు కృపగా ఉన్నటువంటి దేవుణ్ణి, ఆధారంగా ఉన్న దేవుణ్ణి విసర్జించారు అని అంటున్నాడు. అసత్యము వలన కలిగినటువంటి వ్యర్థతను బట్టి. ఇప్పుడు 4వది చూడండి, అపోస్తల కార్యములు 8వ అధ్యాయము అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 19వ వచనం చూడండి.
చాలండి. ఇక్కడ పేతురు యోహాను దగ్గరంట వారట చేతులుంచి ప్రార్థన చేస్తున్నప్పుడట పరిశుద్ధాత్మ అనేది అనేకులు పొందుకున్నారట. ఇప్పుడు గారడీ చేసేటటువంటి సీమోనికి ఏం పుట్టింది? గారడీ చేసే సీమోనికి ఏం పుట్టింది? పరిశుద్ధాత్మ కావాలని తలంపు పుట్టింది. మంచిది, అందరికీ పుడుతుంది. నాకు పరిశుద్ధాత్మ కావాలి, నీకు పరిశుద్ధాత్మ కావాలి, ఆయనకి పరిశుద్ధాత్మ కావాలి, అందరికీ పరిశుద్ధాత్మ కావాలి, అవసరమే. దేవుడు పరిశుద్ధాత్మను అడగడంలో కూడా ఏమడగమన్నాడు? పరిశుద్ధాత్మను అడగమన్నాడు, కరెక్టే. కానీ ఆ యొక్క పేతురు దగ్గరను యోహాను దగ్గర వచ్చినటువంటి ఈ గారడీ సీమోను అనేటటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడు? పరిశుద్ధాత్మను అడుగుతున్నాడు. అడిగే విధానం ఏంటి? అడిగేటటువంటి విధానం ఎలా ఉన్నది? ఆయన అంటే ఏం పెట్టాడు? డబ్బు కట్టలు పెట్టాడు. ద్రవ్యం ఇచ్చి పరిశుద్ధాత్మను సంపాదించుకోవాలని అన్నాడు. అంటే పరిశుద్ధాత్మ దొరికిద్ది అదేమన్నా ఒక వ్యక్తి నుంచి? అంటే దేవుని యొక్క ఆత్మ మూలముగా అనేకుల్లో దేవుని యొక్క ఆత్మ జ్వాలలుగా వెళ్ళి దర్శిస్తుంది. కానీ దేవుణ్ణి మనము సేవించవలసినటువంటి స్థితిని కానీ, దేవుణ్ణి ఆరాధించవలసినటువంటి స్థితి కానీ, దేవుణ్ణి మనము గణపరచవలసినటువంటి స్థితిని మొత్తాన్ని పక్కన పెట్టాడు ఈయన. దేవుని యొక్క ఆజ్ఞలను, కట్టడలను అన్నిటినీ పక్కన పెట్టి ఏం తీసుకొచ్చాడు? ధనాన్ని తీసుకొచ్చాడు. అర్థమవుతుంది? ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందుకోమన్నప్పుడు దేవుని యొక్క ఆజ్ఞ ఏమిటి మనకి అని నేనంటే ఆయన చెప్తున్నాడు కదా, అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం 38లో నమ్మి మారు మనస్సు పొందినప్పుడట పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. ఇప్పుడు ఎలా వస్తుంది పరిశుద్ధాత్మ అనేది? మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారి నామమున బాప్తిస్మం పొందుకుంటామో, మారు మనస్సు పొందుకుంటామో, అప్పుడంట దేవుడే మన యొక్క నొసటను ఏం చేస్తాడట? ముద్ర వేస్తాడు. ఈయన నా కుమారుడు, కుమార్తె అనని ముద్ర వేసి పరిశుద్ధాత్మ అనేది నీలో అనుగ్రహింపజేసి ఉన్నాడు. దానిని నీవేం చేయాలా? ప్రార్థన ద్వారా, దేవుని యొక్క సన్నిధి సహవాసము వలన, మరి పరిశుద్ధుల యొక్క సహవాసములలో మనం ఏం చేస్తామంట? దానిని పొందుకునేటటువంటి అనుభవంలో మనం ఏం చేయాలంట? ఈ అనుభవంలో మనము ఉండాలి, కానీ దాన్ని విస్తరింప చేసుకోవాలి. కానీ ఇక్కడ సీమోన్ ఏం చేశాడంట? ఆ గారడీ సీమోన్ ఏం చేశాడంట? ధనం ఇచ్చాడు. దేవుడు ఏం చేశాడు? ఖచ్చితంగా ద్రవ్యం ఇచ్చి సంపాదించుకోవాలి. పేతురు గారు ఏం మాట్లాడుతున్నాడు ఆయన? కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనస్సు నొంది ప్రభువును వేడుకొనుము. 21వ వచనంలో నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. ఏ కార్యమందు? పరిశుద్ధాత్మను పొందుకునేటటువంటి కార్యం ఉందంట. ఆ కార్యంలో నీవు పాలు పంపులు పొందాలి అనంటే హృదయము అనేది చెడుతనంతో ఉండకూడదు. హృదయము అనేది చెడుతనంతో ఉండకూడదు. చాలా మందికి అసత్యాన్ని బాగా నమ్ముతారు. ఏం చేస్తారు? 7 వారాలు రా, నేను నీకు పరిశుద్ధాత్మను ఏం చేస్తాను? అమ్మి పెడతాను, ఎంతో కొంత వెళ్ళి నాకు. 7 వారాల భక్తి ఏం చేయాలా? ఒక ఆయన ఎవరు అమ్ముతాడంట, ఇంకొక ఆయన వెళ్ళి కొనుక్కుంటాడంట. ఎక్కడున్నాం మనం? ఎక్కడున్నాం? గారడీ సీమోన్ లాగానే ఉన్నాం మనం. ఇవ్వాల్సింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. నేర్చుకోవలసినటువంటి అనుభవము, పొందుకోవలసినటువంటి అనుభవాలను చూడాలి, భక్తుల జీవితాలు చూడాలి. స్టెఫను ఎలా పొందుకున్నాడు పరిశుద్ధాత్మను? ఆయన ప్రార్థన చేస్తున్నాడు, పరిచర్యలో ఉన్నాడు. ఎలా వచ్చాడైనా? దేవుని యొక్క కృపతో నిండుకున్నాడు, ఆత్మతో నిండుకున్నాడు. ఆయన
అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటే శత్రువుల సహితము క్షమించగలిగినటువంటి మనసులోనికి వెళ్ళిపోయాడు. ఇవేం పట్టవు మనకి, కానీ ఎక్కడికి వెళ్తాం? పలానా పెద్ద పాస్టర్ గారు పలానా విజయవాడలో ఏం చేస్తాడు? డబ్బు తీసుకుని వస్తే నీకు అభిషేకం చేస్తాడు, తైలాభిషేకం చేసి ఏం చేస్తాడు? మనకి పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాడు. నువ్వేం చేయొచ్చు? దాన్ని పట్టుకుని ఇందాడు పెట్టాం కదా, అనేక దెయ్యాల్ని వెళ్ళగొట్టేటటువంటి స్కేవయ్య వంటి భక్తుల్లాగా ఉంటాం మనం. ఎలా ఉంటామంట? ఇవి అనేవి దేవుడు ఖచ్చితంగా చూస్తున్నాడు. ఖచ్చితంగా ఏం చేస్తున్నాడు? రహస్యముగా చేయి పనులన్నిటినీ కూడా దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. ఆ ఆలోచనే ఎలా వచ్చింది? నీ హృదయము దేవుని ఎదుట సరి అయినదైతే పరిశుద్ధాత్మను పొందుకునేటటువంటి అనుభవము దేవుని సన్నిధిలో ఉన్నదని నేను గ్రహించలేక ఎక్కడికి వెళుతున్నావు? ఇటు అటు ఇటు అటు తిరుగులాడుతూ వెళతాం. ఇది ఎవరి పని? అపవాది పని. ఎక్కడి నుండి వచ్చాడంట? భూమి మీద అటు ఇటు అటు ఇటు తిరుగులాడుతూ భక్తుల దగ్గరికి వస్తున్నాడు. అంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలన్నటువంటి ఆకాంక్ష మంచిదే, పరిశుద్ధాత్మను పొందుకోవాలన్నటువంటి కృప కూడా గొప్పదే, ఆశ గొప్పదే. కానీ పొందుకునేటటువంటి విధానములో నీ హృదయము ఎలా ఉన్నది దేవుడు ఖచ్చితంగా చూస్తాడు, ఖచ్చితంగా చూస్తాడు. దేవుని యొక్క ఆజ్ఞ నీ హృదయము సరి అయినదిగా ఉన్నప్పుడే పరిశుద్ధాత్మలో పాలు ఉందట. అంతెందుకండి, ఏమీ లేనటువంటి ఒక అన్యుల దగ్గరికి మోషే గారి ద్వారా ఆత్మట దేవుడు పంపించినప్పుడట ఏం చేశాడు? సంఘంలోనే కాదు, బయట ఉన్నా కానీ ఆ వ్యక్తుల మీదకి పరిశుద్ధాత్మ అనేది వచ్చింది. ఎవరో చెప్తారా? ఎల్దాదు, మేదాదు అనేటటువంటి ఇరువురు పైన కూడా పరిశుద్ధాత్మ అనేది వారి మీద నిండిందంట. అంటే వారి హృదయాలు ఎక్కడున్నాయి? బయట ఉన్నా కానీ వారి హృదయాలు స్థిరంగానే ఉన్నాయి. మనము ఇలా చెప్తే రెండోసారి మనల్ని స్టేజ్ ఎక్కనివ్వరు, అర్థమైందా? కానీ నేను గత కాలంలో అక్క నన్ను ఫోర్స్ చేస్తుంది, వాక్యం చెప్పు వాక్యం చెప్పు వాక్యం చెప్పు అని. నేను ఎప్పటికప్పుడు తప్పించుకుని తిరుగుతా ఉన్నా. 2 వాక్యాలు నాతో చూపించాడు దేవుడు. ఒకటి వస్త్రాలను గురించి చెప్పమన్నాడు. వస్త్రాలను గురించి అంతా నెతుక్కుంటా కూర్చున్నా. అంటే చెప్పాలని ఆశ ఉన్నది. కానీ మరలా దేవుడు ఏం చేస్తున్నాడు? రాత్రికాల సమయంలో మరలా ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తున్నప్పుడు ఉదయకాల సమయంలో లేచినప్పుడు నాకు ఈ వాక్యాలు చూపిస్తున్నాడు. అదేంటి ప్రభు, మరలా నన్ను ఆ వాక్యం తీసుకోమన్నావు కదా అని అంటే, లేదు ఇప్పుడు అవసరమైనది ఇది చెప్పమంటున్నాడు. మరి నిలవబట్టడానికి కూడా నాకు ధైర్యం లేదు. ఉన్న పరిస్థితుల్లో ఎలా ఉన్నది అని అంటే, ఇప్పుడు నేను బ్యాగ్ సర్దుకొని అక్కడ ఉద్యోగంలో నిలవాల్సిన పరిస్థితి. ఈ 4 రోజులు పొద్దున్న ఆ స్థితి ఉన్నది. ఈ 4 రోజులు ఈ తుఫాను వల్ల ఎక్కడికి వెళ్ళకుండా అక్కడనే నిలవమన్న పరిస్థితి. నేనేం చేశాను? అక్కకి ఇన్ని రోజులు తోసుకొచ్చి ఈరోజు చెప్తాను అని చెప్పాను, మాట ఇచ్చాను. ఇక దేవుని సన్నిధి, దేవా వాతావరణమే కాదు ఏ పరిస్థితులు వచ్చినా మాత్రము అది నీ చేతులకు అప్పచెప్పుకుని నేనైతే చేయలేని పరిస్థితి అని చెప్పుకుని వచ్చి ఈ దినం మాత్రము ఇక్కడ నిలవాలి. మరి సాయంత్రం మరలా ఏం చేయాలా? ఇవ్వబడినటువంటి ప్రతి అధికారి కనుదృష్టి అనేది నా మీద నిలిచే ఉన్నది. అందరూ కూడా వచ్చి ఏం చేశారు? బ్యాగులు సర్దుకొని అక్కడ వచ్చి ఉన్నారు. అయితే నేను చెప్పినాను, ప్రభువా నాకు అప్పగించినటువంటి పనిని నేను చేసి వస్తాను అని ప్రార్థన చేసుకున్నాను. ఉదయకాల సమయంలో మరలా వెళ్ళి చెప్పి వచ్చాను, ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఫోన్ చేయమని, సాయంత్రం వస్తాను అని చెప్పి. అంటే పౌలు గారు కూడా ఇలాగనే ఆలోచన చేశాడేమో. అంటే వారంత గొప్పవారము ఎవరము కాదు, కానీ
వారికి ఉన్నటువంటి అనుభవాల్లో ఒక్కోసారి పౌలు మాట్లాడుతుంటాడు, నాకు అనుకూలమైన సమయమును ప్రాప్తించినట్లుగా మీ అందరూ కూడా ప్రార్థన చేయండి అన్నప్పుడు, ఎందుకు ప్రభువా అని అనుకునేవాడిని. ఆయన వాడలకి బద్దలైపోయినప్పుడు, ఒంటి తెరతో ఆ యొక్క ద్వీపాల్లోనికి వెళ్ళినప్పుడు, మరి పట్టబడినటువంటి స్థితుల్లో ఉన్నప్పుడు కూడా దేవుడు ప్రార్థన చేసేవాడు, అనుకూలమైన సమయము నాకు ప్రాప్తించాలి. ఒక సహోదరుని, ఒక సంఘాన్ని వెళ్ళాలి, వాక్యం చెప్పాలి అని అన్నప్పుడు కూడా పౌలు గారు ప్రార్థన చేసేవాడు. ఏమని? నాకు అనుకూలమైనటువంటి సమయాన్ని నువ్వు ఈ ప్రభువా, నేను అక్కడికి వెళ్ళి వాక్యాన్ని వారితో మాట్లాడతాను. అంటే ఏం చెప్తున్నాడు అని అంటే, దేవుడు అనుకూల సమయాన్ని కూడా దేవుడు కలగచేయాలని ప్రార్థన చేయాలి. అంటే దేవుడు చూసినటువంటి వాటిల్లో అనేకమైనటువంటి అసత్యమైనటువంటి వ్యర్థమైనటువంటి దేవతలు మన హృదయాల్లో ఉండడాన్ని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? తొలగించుకొని మారు మనసు పొందితే ఇప్పుడున్న ఈ ఆత్మలు అనేవి నిత్య జీవంలో కట్టబడతవి అని చెప్పే దేవుడు ఏం చేస్తున్నాడు? మరలా ఈ యోనాస్థితిని చూపిస్తూ వారు ఎలా మారు మనసు పొందుతారో వారికి అర్థమైంది, యోనాకు అర్థమైంది. అయినా కానీ మరలా చివరిలో అనుకుంటున్నాడట, ఓహో నన్నైతే మూర్ఛిల్లునట్లుగా చేశాడు, కానీ ఒకవేళ కనుక వీరు మారు మనసు పొందకపోతే వారికి ఉన్నటువంటి వ్యర్థమైనటువంటి అసత్యమైనటువంటి వ్యర్థ దేవతలను బట్టి వారు ఏం విడిచిపెట్టారో కూడా ఎరుగుతున్నాడు. ఆ కోపంలో యోనా గారు ఏమి ఎరుగుతున్నారు? తమ కృపాధారమును వారు విసర్జించారు. అందుకనే దేవుడు నన్ను ఏం చేస్తున్నాడు? ఎక్కడ పెట్టాడు ఉపవాసము అంటే చేప కడుపులో పెట్టేశాడు. ఇప్పుడు ఆయన ఎరుగుతున్నాడు కాబట్టి దేవుడు మరలా ఏం చేశాడు? పంపించి ఆ స్థితిని చూపించాడు. తిరుగుబాటు చేసినా మరలా ఏం చేశాడు? సొర చెట్టులోనికి తీసుకుని వెళ్ళాడు. అంటే ప్రతి స్థితిని కూడా కలగచేసిన దేవుడే వారి రక్షణకు కారకుడయ్యాడు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదండి, 120,000 మంది దేవుని ప్రణాళికలో ఉన్నారు. ఇప్పుడు ఆయన ప్రణాళికలో నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను. వీరందరూ కూడా దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నారు. కానీ మనకేమున్నది? అసత్యమైనటువంటి వ్యర్థతను కలిగించే ఏ మనస్సు, ఏ ఆలోచన. చాలామంది ఇంకా అనేకలు ఉన్నాయి. అక్కలు చెప్పినట్లు బలమును దేవుడుగా నమ్ముకున్న వాళ్ళు, శక్తిని దేవుడుగా నమ్ముకున్నటువంటి వాళ్ళు బలాన్ని ఏం చేస్తారు? దేవుడుగా, అదే దేవుడు, బలమే దేవుడు. ఇంకోళ్ళకి ఏం చేస్తారు? తమ యొక్క బలమును బట్టి, బాహుబలమును బట్టి, కండ బలమును బట్టి కొంతమంది అయితే, డబ్బు బలమును బట్టి కొంతమంది అయితే, మరి ఈ లోక అధికారుల యొక్క బలాన్ని దేవతలను చేసుకుంటారు వాళ్ళు. ఇవన్నీ కూడా వ్యర్థతను కలిగించేవే. అయితే కొన్ని వాటిని మాత్రమే దేవుడు నాకు చూపించినటువంటి వాటిని మాత్రమే మీ ఎదుట నేను పెట్టుచున్నాను. ఇవన్నీ కూడా దేవుని దృష్టికి వచ్చినప్పుడు వీరి యొక్క దోషములంట దేవునికిని తన యొక్క ప్రజలకు అడ్డంగా వచ్చినప్పుడట దేవుడు ఆగిపోతున్నాడు, నీలో నాలో నివసించలేక. చూడండి, ఎంతమందిలో విగ్రహారాధన ఉంది, ఎంతమందిలో ఇంకా రకరకాల పాపాలు ఉన్నాయి. వ్యభిచార పాపం ఉన్నది, మాట వినన్నటువంటి స్థితిలో రకరకాలు ఉన్నాయి. కానీ వాటన్నిటి గురించి చెప్పట్లేదు. చాలామంది జీవితాల్లో దేవుడు చూసినటువంటి వాటిల్లో, దేవుడు కోరుకున్నటువంటి స్థితిలో, మనకు తెలియపరిచినటువంటి వాటిల్లో కొన్ని మాత్రమే చెప్పి ఉన్నాను. చూడండి, ఎందుకు యూదులైనటువంటి వారు మాంత్రిక విద్యలను అభ్యసింపచేశారు అంటే సత్యవాక్యాన్ని వారు సరిగా ఎరగకపోవడాన్ని బట్టి, దేవుని యొక్క శక్తిని వారు ఆశ్రయించకపోవడాన్ని బట్టి. ఇప్పుడు గారడి సీమోన్లో కూడా ఏం నిలిచిన్నది? విద్యను చేస్తున్నాడు, గారడింగ్ చేసి ఇదే దేవుని యొక్క మహాశక్తి అని చెప్పి అనేకులను ఏం చేస్తున్నాడు? తన వైపుకు మార్చుకుంటున్నాడు. ఇప్పుడు అది పోయింది. పేతురు, యోహాను గారు వారి చేతుల నుంచి పరిశుద్ధాత్మ వారికి అనుగ్రహింపగానే వారందరూ స్వస్థత పొందటము, దేవుని యొక్క కార్యాలను చూడటం అనేది చూడంగానే పేతురు, యోహానులు వెంటబడిపోతూ ఉన్నారు. ఇప్పుడు ఈయనకి ఏమైపోతుంది? మాయలు చేసి, మంత్రాలు చేసి సంపాదించుకున్నటువంటి వీళ్ళందరూ కూడా వెడలిపోవడాన్ని బట్టి
ఇప్పుడు వెంటనే ఒక ఆలోచన వచ్చేసింది, ఏంటి? పరిశుద్ధాత్మను పొందుకుంటే ఈ మాయలు మంత్రాలు అన్నీ నేను చేసి వీరందరినీ సమకూర్చాలి. కానీ దేవుని ఉద్దేశము పరిశుద్ధాత్మను అనుగ్రహించడంలో దేవుని రాజ్యము మాత్రమే కట్టబడాలి, కానీ దయ్యాల రాజ్యాలు కాదు. అవి ఎరగనటువంటి ఈ యొక్క సీమోనులో నీ హృదయము, నీ ఆలోచనలు, నీ తలంపులు సరి అయినవిగా కనబడలేదు కనుక ఈ పరిశుద్ధాత్మ పాలులో నీకు పాలు లేదు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యములో పాలు లేదు అని చెప్తున్నాడు. దేవుని సంఘము గమనించినట్లయితే మనము ఆలోచించాలి. మన తలంపులు, ఆలోచనల్లో వ్యక్తముగా మన హృదయాన్ని నింపుకున్నటువంటి దేవత ఏది? అసత్యమైనటువంటి వ్యర్థమైన దేవత ఏది? దేవునికి దూరం చేసేటటువంటి దేవత ఏది? వాక్యాన్ని దూరం చేసే దేవత ఏది? ఆత్మను దూరం చేసే దేవత ఏది? సత్యాన్ని దూరం చేసేటటువంటి దేవత ఏది? క్రియలను లేకుండా చేసేటటువంటి దేవత ఏది? మనము గ్రహించుకున్నట్లయితే సత్యమేంటో తెలియబడాలి, మనకి అసత్యమేంటో తెలియపరచబడాలా, వాక్యమేంటో తెలియపరచబడాలా, వాక్యములో ఉన్నటువంటి విలువేంటో తెలియపరచబడినప్పుడు నీవు దేవునిని ఆశ్రయంగా చేసుకుంటావు. ఆ కృపాధారమును నీవు ఆశ్రయముగా చేసుకున్నప్పుడు నీవు రక్షింపబడతావు. దేవుడు ఉత్తముడు అని నీవు ఆశ్రయంగా చేసుకుంటే నువ్వేం చేస్తావంట? రక్షింపబడతావు. ఇట్టి మాటలు దేవుడు దీవించునుగాక.